హై వ్యూవర్స్, వెనకాల పెట్టిన ట్వీట్ ఉందా, ఇది అల్లు అర్జున్ది. అల్లు అర్జున్ గురించి రామ్ గోపాల్ వర్మ పెట్టింది. ఈ రామ్ గోపాల్ వర్మ ఎలా అంటాడంటే, అతను ఎవరి మీద సరే కోపంగా ఉన్నాడు అంటే, లేదు అతను ఎవరైనా టార్గెట్ చేశాడు అంటే, వారికి వేరే వారు గనక పోటీకి గనుక ఉంటే, ఆ వేరే వారు ఏదైనా సాధిస్తే, ఆ వేరే వారికి సంబంధించిన పాజిటివ్ దొరికితే దానిని రామ్ గోపాల్ హైలైట్ చేస్తూ ఈ రామ్ గోపాల్ నచ్చినటువంటి ఈ పర్సన్ మీద కక్ష తీర్చుకుంటాడు. కావాలంటే మీరు పొలిటికల్గా ఎన్నేసారి చూడండి, అతను జగన్కి దగ్గర అయ్యాడు అంటే ఈ టీడీపీ వాళ్ళు పడకో లేదంటే బాలకృష్ణ పడక, అంతే. నేను మరలా చెప్తున్నా, రామ్ గోపాల్ వర్మతో లక్ష్మీ సెంటర్ సినిమా అప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను దగ్గరగా చూస్తున్నాను కాబట్టి, ఆ ఇంటర్వ్యూలో ఆయనతో అడిగినప్పుడు ఆయన చెప్పిన విధానం గమనించున్నాను కాబట్టి, అండ్ ఆ తర్వాత పర్సనల్ కూడా ఆయనకి నా కామన్ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఏంటంటే, తనకి ఏదైనా నచ్చితేనే చేస్తాడు. మ్యాక్సిమం క్రాస్ చెక్ చేసుకొని కరెక్ట్ కదా అనుకున్నాడంటే ఆ వేళ వెళ్తాడు. ఒకవేళ కరెక్ట్ కాదు అనుకున్నా వెళ్తున్నాడు అంటే తన ఈగో సాటిస్ఫై చేయడానికి వెళ్తాడు. లేదు అవతలని దెబ్బతింటి దెబ్బ వేరే మార్గం లేదంటే ఆ వేళ వెళ్తాడు. పవన్ కళ్యాణ్ విషయంలో చేసింది అదే. మొత్తం జగన్ సైడ్ స్టాండ్ తీసుకొని వైసీపీ స్టాండ్ తీసుకొని అలాగే చేశాడు. లోకేష్ చంద్రబాబు విషయం, బాలకృష్ణ విషయం కూడా అదే చేశాడు. చిరంజీవి విషయం కూడా చివరికి అదే చేశాడు. నాగో విషయం కూడా అదే చేశాడు. ఏమని? వైసీపీ స్టాండ్. ఇక అల్లు అర్జున్ ఎదుగుతున్నాడు అనగానే అల్లు అర్జున్ స్టాండ్. ఈ అల్లు అర్జున్ విషయంలో మరీ ఘోరం ఏంటంటే, ఈ అల్లు అర్జున్ ఎలా చూపిస్తున్నాడు అసలు, అరే నాయన మీకు శత్రువురా వాడు అన్న వేలో చూపిస్తూ మిమ్మల్ని మించిపోతున్నాడు, మిమ్మల్ని తొక్కి వెళ్తున్నాడు, చూసుకోండి రా బాబు అన్నట్టు అల్లు అర్జున్ కూడా తెలియని విధంగా చూపిస్తున్నాడు అల్లు వర్మ అయితే. మన పుష్ప అప్పుడు కానీ, రీసెంట్గా పుష్ప 2 అప్పుడు కానీ, పుష్ప 2కు ముందు కానీ అంతా చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు కూడా చూడండి, అసలు సావ కొడతాడు తన ట్వీట్లతో. ఏమని? ఇంతవరకు ఇండియన్ సినిమా హిస్టరీలో ఎప్పుడు లేని విధంగా కలెక్షన్స్ రికార్డులు క్రియేట్ చేసి తెలంగాణలో ఉంటున్నవాడిగా, తెలంగాణలో పుట్టినవాడిగా, తెలంగాణలో అల్లు అర్జున్ పుట్టినట్లేడు, ఐ థింక్ చెన్నై అనుకుంటా, సరే తెలంగాణ నివాసిగా ఉన్నటువంటి అల్లు అర్జున్ అంత పెద్ద బహుమతులు ఈ తెలంగాణ గవర్నమెంట్కి ఇస్తే, తిరిగి ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన బహుమతి ఏంటి? అరెస్ట్ చేయటాలు, ఓ రోజు జైల్లో పెడతారు అంటూ హడావుడి చేసిన విధానం చూస్తుంటే, అల్లు అర్జున్ని వాడు అనకూడదు. అసలే అల్లు అర్జున్ పాప కొంచెం కష్టకాలంలో ఉన్నాడు. బట్ సింపుల్గా అయితే నేను చెప్తా, మొన్న కానీ కొండా సురేఖ్ కానీ మన సమంతను అడ్డు పెట్టుకొని కేటీఆర్ ఏదో చేద్దాం అనుకొని నాగార్జున పరుగు తీసినట్టు, ఇతను మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయబోయో లేదన్నప్పుడు తెలంగాణ గవర్నమెంట్ టార్గెట్ చేయబోయో అల్లు అర్జున్ బలి చేస్తున్నాడు అనిపిస్తుంది నాకైతే. పాపం అల్లు అర్జున్ ఈ విషయంలో మాత్రం.